సార్ ఒకసారి మాట్లాడతారా సార్? మీకు మొత్తం ఎన్ని బకెట్లు ఉన్నాయి? బకెట్స్ ఎవరు పర్సనల్ గానే తీసుకొచ్చుకుంటాం. బకెట్స్ ఇచ్చేవి ఇయాలి మళ్ళా. పర్సనల్ యూస్ కి మాకు హాస్టల్ కి ఫెసిలిటీస్ చేసేవాళ్ళు. నేను చెప్పిన దాన్ని సమాధానం నాకు నేను ఏది అడిగితే నాకు అదే చెప్పండి. మీకు ఇండివిజువల్ గా బకెట్ ఇప్పుడు ఏదో బకెట్ మళ్ళీ చెప్పిరో దాంట్లో ఆ బకెట్ మాదే అయితే డస్ట్బిన్ గా పెట్టి ఒక డస్ట్బిన్ గా పెట్టినారు ఫస్ట్ ఫ్లోర్ లో వాష్రూమ్ దగ్గర. ఆ డస్ట్బిన్ గా పెట్టిన బకెట్ తీసుకొచ్చి వాష్ చేసి గిన్నెల అన్నం వండడానికి వాటర్ వేస్తారు కదా దానిలో పోస్తున్నారు. ఆ బకెట్ శానిటరీ ప్యాడ్స్ వేసేసారు ఆ బకెట్. మీ ప్రాబ్లం అంటలేదు సార్. వర్కర్లు ప్రాబ్లం వార్డెన్ ఎందుకు చేయిస్తలేదు, మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తలేదు? ఫుడ్ ప్రాబ్లం మాకు. ఆ ఫుడ్లో పురుగులు అవన్నీ వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా అది మారతలేదు సార్. అందుకోసమే ఇది మేము ఇప్పుడు 5 days సార్, 3 years అవుతుంది సార్ వచ్చి 7 months అవుతుంది అంతే. అంతకు ముందు కూడా అంటే వేరే వార్డెన్ ఉండే, కాకపోతే అడ్జస్ట్ అవుతూ అప్పుడు కొంచెం ఓకే, కానీ ఈ మధ్య అయితే ఇంకా చాలా ఎక్కువైంది. వర్కర్స్ కూడా నార్మల్ గా రైస్ లో పురుగులు చిన్నగా వస్తాయేమో సార్. నిన్న బొద్దింకి వచ్చింది సార్ కర్రీ, అది మొత్తం ఇలా కర్రీలో రోస్ట్ అయిపోయింది. అది ఆ కర్రీలో కనిపిస్తలేదు, వంకాయ కర్రీలోనే కనిపిస్తలేదు ఒక అమ్మాయికి. డిన్నర్ లో ఫోటో కింద ఉంది సార్, మీకు చూపిస్తాను. వర్కర్స్ ఇంత ఇన్సెక్యూర్ గా ఉంటే మళ్ళీ మేము వెళ్ళి క్వశ్చన్ వేస్తే మాకు తెలీదు మేడం ఇస్తున్నారు, మేము వండుతున్నాం అంతే. వాళ్ళ కాడికి వాళ్ళు ఆన్సర్ చెప్తున్నారు. బట్ ఇవన్నీ ఫేస్ చేసేది మేము, చాలా సార్లు ఎస్డబ్ల్యూ సార్ చెప్పినాము, మేడం కూడా చెప్పినాం, కానీ వీళ్ళందరూ ఇప్పటికీ డీడీ సార్కి చెప్పలేదు. ఒక్కటే మాట చెప్పారు డీడీ సార్కి, ఒకటే చెప్పారు సార్ హాస్టల్ చేంజ్ కావాలి, వాటర్ ప్రాబ్లం, రెండే. ఫుడ్ మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు. ఎందుకు సార్? నెగ్లిజెన్సీ కదా సార్ మా మీద అంతా. సార్ సార్ పరిశీలించారా ఒకసారి అన్న? ఎట్లుంది సార్ పరిస్థితి? వెళ్ళండి. ఓకే సార్, ఓకే. ఇది ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు. వార్డెన్ గారు ఉన్నారండి? వార్డెన్ ఉన్నారా? సమీనా గారు. ఇది ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి దాదాపు 1 year దాదాపు ఒక 1 year నుంచి జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంది. పోలీసులు అయితే వచ్చిండ్రు, మరి ఏం సాల్వ్ చేస్తారు ఏమి అనేది చూడాలి. విద్యార్థులకైతే పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందులే ఉన్నాయి ఇక్కడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తూ ఉంటాడు ఇది అట్లా అది అట్లా అని. ఇక్కడ పరిశీలిస్తున్నారు, ఒకసారి చూద్దాం మనం. అమ్మ ఇక్కడ రండి అమ్మ ఒకసారి. మేము ఫస్ట్ ఇయర్ వచ్చిన 2 months లోనే హాస్టల్ చేంజ్ చేస్తా అని చెప్పిర్రు. ఆ చేంజ్ చేస్తారు కదా అని వెయిట్ చేసినాం. ఇది 3 years సార్. ఫస్ట్ ఇయర్ నుండి చూస్తున్నా ఒక్క ఫుడ్ కూడా వాటర్ టైంకి రావు, టైంకి ఇప్పిస్తారు. ఈ టైం అని పెట్టించుకున్నాం. 4 o'clock నుంచి వస్తాయి వాటర్. ఆ 4 o'clock నుంచి వచ్చి మళ్ళీ 1 hour ఆగిపోతాయి. అది కూడా 7 నుంచి రావాలి. ఆ వాటర్ కూడా రావట్లేదు. ఇప్పుడు 8 o'clock నుంచి వస్తున్నాయి. కాలేజెస్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఆ డ్రింకింగ్ వాటర్ సార్ అసలు రావు. బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం సార్ మేమైతే వాటర్ వెళ్ళి. అందరూ కూడా వింతగా చూస్తారు బయటికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటే వాటర్. బయటికి వెళ్ళి షాప్స్లలో వాటర్ పట్టుకొని వస్తాం సార్, డ్రింకింగ్ వాటర్ సార్. డే మొత్తం డ్రింకింగ్ వాటర్ సార్. ఏమనంటే వాటర్ వేయట్లేరు, అది వేయట్లేరు, ఇది వేయట్లేరు అని చెప్తారు. యూజింగ్ చేసుకునే వాటర్ కూడా రావు సార్. అసలు ఏది నీట్గా ఉండదు. ఇక్కడనైతే ఇంకా మొత్తం మరి టూ మచ్గా ఉంటుంది సార్. అసలు పైన కూడా వాటర్ రావు. ఒక 1/2 hour అట్లా వాటర్ వేస్తారు. తర్వాత మళ్ళీ మార్నింగ్ 7:30కి అట్లా వాటర్ వేసేస్తాం. మేము 9 వరకు కాలేజ్కి వెళ్ళాలి. అప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? ఫేస్ వాష్ చేసుకోవడానికి కానీ వాటర్ రావు. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మొత్తం. ఇది ఫస్ట్ ఇయర్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాం, అయినా సార్ట్ అవుట్ అవ్వలేదు. ఇది 3rd year. మేము BSc final year సార్. మీరు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఎన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి. డీడీ సార్ అందరూ వచ్చారు. అంటే నేను 6th class నుంచి హాస్టల్లో ఉంటున్నాను. 6th to 10th ఇంటర్ అవి అన్ని హాస్టల్స్లోనే ఉన్నాను. కానీ ఇలాంటి చెత్త హాస్టల్ నేను ఇక్కడ చూడలేదు ఇంతవరకు. దీనంతా గలీజ్ హాస్టల్ ఉండదు. అంటే నీట్నెస్ ఉండదు, వాటర్ ఉండవు. ప్యూరిఫై అవ్వకుండానే వాటర్ వస్తాయి. ఆ వాటర్ తోనే, వాటర్ రాకపోతే ఏం చేయాలో తెలియక వాటితోనే ఫేస్ వాష్ చేసుకొని వెళ్తాము. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్యూరిఫైడ్ వాటర్కి సంబంధించిన ట్యాంక్స్ ఇవి. ఇక్కడ మిషన్, ఇది ప్యూరిఫై చేసే మిషన్ అది. కానీ ఇవి ఉన్నాయి దేనికి ఉన్నాయి మాత్రం అంటే చూపించడానికి, చూడడానికి మాత్రమే. అసలు ప్యూరిఫై కావు అని విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ వస్తాయి, ఆ ప్యూరిఫై అయ్యి ఇక్కడ రావాలి వాటర్. కానీ నార్మల్ వాటరే ఇదంతా నార్మల్ వాటరే. ఏం చూడడానికి మాత్రమే ఉన్నాయి. ఏంటి బ్రదర్ పరిస్థితులు ఏంది, ఎట్లా ఉన్నాయి చూసినావా? హాస్టల్స్లల్లో
ఒక్క అమీర్పేట గర్ల్స్ హాస్టల్నే కాదు, హైదరాబాదు, రంగారెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టల్లో ఇదే పరిస్థితి ఉంది. మన పిల్లలు ఈరోజు దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తెలిసింది, కానీ అంతర్గతంగా చాలా దుర్బలమైన పరిస్థితి ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ప్రధానంగా బడ్జెట్ సమస్య ఉంది, వర్కర్ల సమస్య ఉంది. వర్కర్లు ఒక హాస్టల్కు 5 మంది 6 మంది ఉండే వర్కర్ల కాడ 2 3 పెట్టి మేనేజ్ చేస్తూ వాళ్ళతోని సరిగా వర్క్ చేయించకుండా 6 మంది చేసే వర్క్ 2 చేయడం వల్ల సమయానికి ప్రాపర్గా రూములు ఊర్చకపోవడం, వంట సరిగా చేయకపోవడం, దాంతోపాటు ఏదైతే ఇప్పుడు కూరగాయలు చూసిన పరిస్థితి, ఆ కూరగాయల విషయంలో నాట్ ఓన్లీ ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా అధికారులు మేనేజ్మెంట్ చేయడం వల్ల, ఆ మేనేజ్మెంట్ చేయడం వల్లనే ఇదంతా ఇంతవరకు వచ్చింది సమస్య. ఏ రోజైతే సమస్య ఉందని పిల్లలు చెప్పిన వారం రోజుల క్రితమో నెల రోజుల క్రితమో ఆ సమస్యను వెంటనే రెక్టిఫై చేస్తే ఈరోజు ఈ సమస్య ఉండపోవు. వాళ్ళు ఆ సమస్యను అట్నే దాపిపెట్టడం వల్ల ఈరోజు ఇంతగానో ఇబ్బంది జరిగింది. 100% ఇక్కడ ఎవరైతే బడ్జెట్ అద్భుతంగా కేటాయిస్తున్నాం విద్య, కానీ పదే చెప్పుకుంటుంది కదా, రూపాయి కూడా కేటాయిస్తలేదు, రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇచ్చిన కాడికి కూడా ఏదైనా డైట్ బడ్జెట్ ఇస్తే అది కూడా లెక్కలకు మాత్రమే ఇస్తుంది, వీళ్ళకి రూపాయి ఇస్తలేరు. ఆ విషయం పక్క పెడితే వర్కర్లకు కూడా 8 నెలల నుంచి జీతాలు లేవు. ఆ విషయాలు పక్క పెడితే కనీసం ఉన్న వర్కర్లతోనైనా కనీసం కరెక్ట్ చేపించకుండా, ఇప్పుడు నేను కూరగాయలు చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. పందులు కూడా తినే అలాంటి కూరగాయలు. ఎందుకంటే ఈరోజు మనం కూరగాయలు ఏ రోజు ఆ రోజు కొనుక్కొచ్చుకుంటాం మనం పొద్దున, అది ఎప్పుడో 10-20 రోజుల కింద కొనుక్కొచ్చినట్టున్నాయి ఆ కూరగాయలు. అంత దూరమైన మోషన్స్ అయితే, వామిటింగ్స్ అయితే, ఎవరింట్లో అలాంటి కూరగాయలు తింటారా? నేను ఇప్పుడు చూసిన అన్నీ కూడా ఏంది సొరకాయలు అన్ని బూజు పట్టి పురుగులు వెళ్తున్నాయి ఎలకెళ్ళి. అంటే ఎవరిని బతికిస్తందుకు? ప్రభుత్వాలనా అధికారులనా అర్థం కాని పరిస్థితి ఉంది. నాట్ ఓన్లీ ఇదొక అన్ని హాస్టళ్లలో ఇంత దుర్బలమైంది. మొత్తం వర్కర్లు క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా చూపిస్తున్నారా? క్యాస్ట్ ఫీలింగ్ చూపించేలా చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్ నాకైతే. ఎస్సీ హాస్టల్ అనేసి చీప్ గా తీసి పడేస్తున్నారా సార్? నాకు అర్థం కావట్లేదు. నేను ఒక ముస్లింని సార్, ఇక్కడ ఉంటున్నా. అట్లాంటి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ఎందుకు ఉండాలి? అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండాలి? అలా తీసేయండి. మంచిగా ఉన్న వాళ్ళు ఉండాలి కదా, ఎందుకు ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్ సార్? ఇది ఉండడం వల్ల ఇలా ఉంటున్నాయి సార్ హాస్టల్స్. క్యాస్ట్ ఫీలింగ్ వల్లే కావచ్చు సార్ ఈ ఫుడ్ ఇలా ఉండడం. ఎందుకు పట్టించుకోవట్లేదు? మేడం ముస్లిం కాబట్టి ఇప్పుడు వచ్చిన ఫుడ్ పెట్టే మేడం ఆంటీ కూడా ముస్లిమే. అందు క్యాస్ట్ ఫీలింగ్ అని క్లారిటీగా అర్థమవుతుంది నాకు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము ఇప్పటి వరకు కొన్ని 100 సార్లు తీసుకుపోయిన సమస్యను ప్రభుత్వము పై అధికారులు డిసైడ్ చేసిన వర్కర్లను పెట్టాలి. ఈ వార్డెన్ల లెవెల్లో డిసైడ్ చేసుకున్న వాళ్ళ సొంత ప్రామాణికంతో వర్కర్లను పెట్టుకోవద్దు. వాళ్ళకి నచ్చిన వర్కర్లను పెట్టుకోవడం వల్ల వార్డెన్లు ఇక్కడ లేకుండా వర్కర్లతోనే హాస్టల్ నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు సమస్యకు ప్రధాన కారణం అదే కదా, వర్కర్లు పెట్టి వార్డెన్లు సరిగా రాకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న వర్కర్లను వార్డెన్లను పూర్తి స్థాయిలో అందరినీ చేంజ్ చేయాలి, అందరినీ మార్చేయాలి. ఎవరన్నా అన్ఫిట్గా ఉంటే వాళ్ళని పూర్తి స్థాయిలో తీసేయాలి. నేను గతంలో కూడా అనేక సార్లు వచ్చి ఈ హాస్టల్ను ఫస్ట్ బిల్డింగ్ ఈడ వాటర్ సమస్య ఉంది భయానకరంగా, అంతేనమ్మా, భయంకరంగా వాటర్ సమస్య ఉంది. ఫస్ట్ బిల్డింగ్ చేంజ్ చేయాలి. తర్వాత వర్కర్ల సమస్య ఉంది. మంచిగా ఉండదు. రైస్ లో హెయిర్స్ వస్తాయి, బండలు వస్తాయి, కర్రీలో పురుగులు వస్తాయి. మేము ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి? అసలు అవి తెలియదు కానీ హెయిర్స్ ఉంటాయి, బండలు ఉంటాయి, పురుగులు ఉంటాయి. నిన్న నైట్ బొత్తింగ్ వచ్చింది. ఈ రోజు ఏమో నీట్నెస్ ఉండదు, ఏముండదు, క్లీన్ ఉండదు, ఏమి ఉండవు, అన్ని పురుగులే వస్తాయి. రూమ్స్ ఒకసారి క్లీన్ చేయమంటే మొత్తం ఏదో కొట్టించారు సార్, అయినా కూడా పురుగులే వస్తున్నాయి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చినాం, అయినా కూడా ఏది సార్ట్ అవుట్ అవ్వట్లేదు. అందుకని అందరం బయటకు వచ్చినాం సార్. మా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వాలి.